ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రత్యేక పేరు ఇప్పుడు వంగవీటి రాధాకృష్ణ. రాధా తండ్రి వంగవీటి రంగా 4 దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాల్లో సొంత గుర్తింపును సొంతం చేసుకున్నప్పటికీ రాధా తండ్రి స్థాయికి చేరడంలో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటున్నారు. రాధా రాజకీయ ప్రయాణం 2004లో కాంగ్రెస్ నుంచి విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే మొదలైంది. మొదటి విజయంతో ఆయన ఉత్సాహంగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. కానీ ఆ తర్వాత రాజకీయ కష్టాలు మొదలయ్యాయి. 2009లో ప్రజారాజ్యం, 2014లో వైసీపీ నుంచి పోటీ చేసినప్పటికీ రాధాకు ఓటమి ఎదురైంది. 2019లో టికెట్ దక్కకపోవడం, 2024లో అదే పరిస్థితి పునరావృతం కావడం ఆయన రాజకీయ జీవితంలో సవాళ్లను పెంచింది. కానీ వైసీపీ నుంచి టీడీపీ వైపు మారడం ద్వారా ఆయన తన రాజకీయ జీవితాన్ని కొనసాగించే ప్రయత్నం చేశారు. పార్టీ మార్పులు తరచుగా విమర్శలకు దారితీస్తాయి. కానీ రాధా కూటమి నిబద్ధతను నిలిపి ఉంచి రాజకీయ సానుకూలతను పెంపొందిస్తున్నారు. రాధాకు ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వ పదవులు దక్కలేదు. ఎమ్మెల్సీగా అవకాశాలు ఉండవచ్చని అనుకున్న అభిమానులు ఆయనకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉన్నదని ఆశించారు. కానీ ఆ ఆశలు నిజం కాలేదు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ 5 ఎమ్మెల్సీలు, 4 రాజ్యసభ ఖాళీలను భర్తీ చేసిన రాధాకు పిలుపు రాలేదు. దీంతో రాధా రాజకీయ వైరాగ్యం తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే రోజునే పదవి వస్తుందనే విధంగా ఆయన ప్రతిస్పందిస్తున్నారు. రాజకీయంగా చెడు ప్రభావం పడకుండా తన స్థానాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్న విశ్లేషణ ఉంది. ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాలు రాధా దిశగా చర్చను పెంచాయి. ఇటీవల మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు తర్వాత టీడీపీ ప్రభుత్వం కాపులపై చర్యలు తీసుకోవడం వైసీపీ విమర్శలకు దారితీసింది. ఈ సందర్భంలో కూటమి పెద్దలు రాధాకు అవకాశం ఇవ్వాలని, ఆయన్ను ముందుకు తెచ్చి పార్టీ స్థిరత్వాన్ని చూపించదలుచుకున్నారని టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఈ ఏడాది జూన్లో రాష్ట్రానికి 4 రాజ్యసభ ఖాళీలు వస్తున్నాయి. అందులో 2 సీట్లు టీడీపీకి వస్తాయి. ఒకటి సానా సతీష్ రెన్యువల్ కోసం కేటాయించబడింది. 2వ సీట్ కోసం పోటీ తీవ్రంగా ఉంది. అనేక రకాల సమీకరణలు, రాజకీయ వ్యూహాలు ఉన్నప్పటికీ కొత్త పరిణామాల కారణంగా వంగవీటి రాధా పేరు తెరపైకి వచ్చింది. దీంతో రాధాకు అవకాశం ఇచ్చినట్లయితే రాజకీయంగా కూటమిలో ఆయన స్థానం మరింత బలపడుతుంది అని టీడీపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కూటమి పెద్దలు, సామాజిక వర్గాలను సమీకరించడానికి రాధా కీలక పాత్ర పోషిస్తున్నారని భావిస్తున్నారు. రాధాకు రాజకీయ జీవితంలో ఒకే ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం దక్కింది. ఇప్పుడు 6 ఏళ్ల పదవి కాలం కలిగిన రాజ్యసభ సీటు దక్కితే అది ఆయనకు ప్రత్యేక ఘట్టంగా నిలుస్తుంది. రాజకీయంగా ఇలా ఉన్న రాధా కూటమిలో బలాన్ని మరింత బలపరుస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. రాధా రాజకీయంగా నిలిచే విధంగా కూటమిలో కీ ప్లేయర్గా మారతారని, యువత, సామాజిక వర్గాల కట్టుబాటు పెరుగుతుందని భావిస్తున్నారు. ఇది కేవలం వ్యక్తిగత అవకాశమే కాదు, కూటమి రాజకీయ వ్యూహానికి కీలకమైన అడుగు అని చెప్తున్నారు. కూటమి చర్యలపై వైసీపీ విమర్శలు చేస్తున్నప్పటికీ ఈ సంఘటనలకు సామాజిక కోణాన్ని ముడిపెట్టి వ్యూహాత్మకంగా ప్రయోజనం తీసుకోవడమే లక్ష్యంగా కూటమి పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ విధంగా రాధా స్థానాన్ని ముందుకు తెచ్చే చర్యల ద్వారా కూటమి బలాన్ని ప్రజల్లో చాటాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు వంగవీటి రాధా పేరు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. రాధాకు రాజ్యసభ సీటు దక్కుతుందా? కూటమిలో ఆయన స్థానం మరింత బలపడుతుందా అన్నది రాబోయే నెలల్లో స్పష్టమవుతుంది. రాధా రాజకీయంగా నిలిచేలా కూటమి పెద్దలు ముందుగానే వ్యూహాలు వేస్తున్నారని, దీని ప్రభావం కేవలం రాజకీయ స్థాయిలో కాకుండా సామాజిక వర్గాలు, యువతపై మరింత బలంగా పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వంగవీటి రాధా 6 ఏళ్ల రాజ్యసభ పదవీకాలం, రాజకీయ ప్రాధాన్యత, కూటమిలో స్థానం, వైసీపీకి సమరాల్లో వ్యూహాత్మక బలం, ఇవన్నీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక అంశాలుగా మారాయి.